హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను నా మనసులో మాటలను కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమీ కాదండి. నేను ఆల్రెడీ మీకు వీడియోస్ చేసి పెట్టాను కదా! మొన్న ఈ మధ్యే. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రాసి, పుస్తకంలో రాసి, విజయవాడ పెనుమాకలో ఉన్న శివాలయం టెంపుల్‌కి పంపించాలని చెప్పాను కదా! ఇంకా ఎంతమంది అంటే వీడియో అందరికి షేర్ అవుతుందో లేదో, వెళ్తుందో లేదో అని ఇంకా వీడియోస్ అలా చేస్తా ఉంటున్నానండి. సో, దాని గురించే మా గురువుగారు ఏం చెప్పారంటే, అంటే మనకి తెలిసి అదే నో ఆహ్, తెలిసి తెలియక ఏదో తప్పులు చేస్తా ఉంటాం గదా! ఆ కర్మఫలం పోవాలి అంటే నోటితో జపిస్తే మనకి కలియుగంలో మన పుణ్యం ఏంటంటే నోటితో నామజపం జపించడం వల్లే ఆ కర్మను పోగొట్టుకోవచ్చు. కానీ మనకి బాడీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ ఆ కర్మను పోగొట్టుకోవాలంటే నామం రాస్తే దానికి రెట్టింపు ఫలితం ఉంటదమ్మా. సో, ఆ నామం జపిస్తూ నోటితో రాస్తే మన చుట్టూ వైఫై లాగా ఆరా వచ్చేస్తదంటండి. ఆ నామజపానికి చుట్టూ ఆరా వస్తదంట. మనకి ధ్యానం చేస్తే చూడండి అసలు డెప్త్‌గా ఎళ్ళిపోతే నాకైతే చాలా అసలు మెడిటేషన్ చేస్తుంటే చాలా లోపలికి ఎక్కడో ఎళ్ళిపోతాను. డెప్త్‌గా ఎళ్ళిపోతాననమాట. ఓం అనే శబ్దంతో చేస్తే. సో, నాకు ఆ ఫీలు మనం రాసేటప్పుడు కూడా చుట్టూ మనకు ఆ ఓం నమ శివాయ అనే మంత్రం రాసేటప్పుడు చదువుతూ అలాగే ఆరా వస్తదంటండి. అది మనల్ని అలా లోపలున్న నెగెటివ్ ఎనర్జీని మన బాడీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీని, నెగెటివ్ థాట్స్‌ని అన్నీ తీసేస్తదంట. సో, గురువుగారు చెప్పారనమాట. ఇట్లాగా అలా రాస్తే ఇంకా మంచిది. అసలు నేనొక్కదాన్నే రాసుకోవడం కంటే, నాకు ఛానెల్ నడుస్తుంది గాబట్టి, నా ఛానెల్ ద్వారాగా మిగతా అందరికి 1000 అయితే 1000, 10,000 అయితే 10,000 మందికి చెప్పి, నా ఇంట్లోనే కాకుండా అందరిళ్ళల్లోని మంగళకరమైన శుభకార్యాలు జరగాలని కోరుకుంటూ, అందుకే ఈ సంకల్పం చేశానండి. సో, ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చూడండి. షేర్ చేయండి వాళ్ళందరికీ. మీరు రాసినా, రాయకపోయినా షేర్ చేస్తే మిగతా వాళ్ళైనా రాసుకుంటారు. ఆ పుణ్యకార్యంలో మీరు పుణ్యం కట్టుకోండి. సో, ఈ సంకల్పానికి నాకు పిల్లలు దైవ స్వరూపులు అంటారు. అలా చిన్న పిల్లలే బాగా రాస్తున్నారండి. వీడియోస్ పంపిస్తున్నారు. ఆల్రెడీ మీకు పెట్టాను కూడా వీడియో. సో, ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. నేను వీడియో ఇంకా చేస్తానే ఉంటానండి మధ్య మధ్యలో. నేనైతే చాలా రాసేసాను పేజెస్. సో, ఇంకా రాయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే రాయండి. అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.